intersection of measures of lines and angles anamata. So if two lines have a common point, two lines have a common point, they are called intersecting lines. They are called intersecting lines. Okay, if two lines intersect each other at right angle, the lines are called perpendicular lines. See children, if two lines intersect each other at right angle దగ్గర ఒక లైన్ ఇంకో లైన్ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే these lines are called, this is right angle 90 degrees. Okay, so ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయంటే these lines are called perpendicular lines. Perpendicular lines. Next, if two lines on a plane do not intersect each other at any point, they are called parallel lines. They are called parallel lines. ఈ టూ లైన్స్ ఉన్నాయనుకున్నాం, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏమవుతాయి, ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఈ లైన్ని ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు, ఈ టూ లైన్స్ని ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సో దే డోంట్ హ్యావ్ కామన్ పాయింట్. సో దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ parallel lines. These lines are called parallel lines. Okay children, first one అంటే if two lines have a common point, two lines అనేవి ఒకే కామన్ పాయింట్ ఉంటే, one common point ఉంటే, so these lines are called intersecting lines. These lines are called intersecting lines. అంటే ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయినాయి అంట, కామన్ పాయింట్ ఉంటే. సో without right angle, ఇక్కడ కూడా కామన్ పాయింట్ ఉంది, బట్ దిస్ ఈస్ రైట్ యాంగిల్. సో దట్స్ వై దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. ఇక్కడ దీస్ లైన్స్ ఆల్సో హ్యావింగ్ కామన్ పాయింట్, బట్ దిస్ ఈస్ నాట్ రైట్ యాంగిల్. సో దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే చిన్న, ఇది కూడా ఇంటర్సెక్టింగ్ చెప్పుకోవచ్చు, బట్ దీస్ ఆర్ పర్పెండిక్యులర్ కూడా ఉన్నాయి. పర్పెండిక్యులర్ లైన్స్ కూడా ఇవే, బట్ దీస్ లైన్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్. దీస్ లైన్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్. నెక్స్ట్, దీస్ లైన్స్ ఆర్ parallel lines. ఎందుకు ఇవి ఎంత దూరం వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. ది డోంట్ హ్యావ్ కామన్ పాయింట్, వాటికి ఎక్కడ కూడా కామన్ పాయింట్ ఉండదు కాబట్టి దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ parallel lines. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సి చిల్డ్రన్, జీరో యాంగిల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ 0 degree. 0 degree ఎప్పుడు ఉంటుంది, టూ హ్యాండ్స్ ఒకదానికొకటి కోయిన్సైడ్ అయినప్పుడు, టూ హ్యాండ్స్ ఒకదానికొకటి కోయిన్సైడ్ అయినప్పుడు. సో ఆ రెండింటి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుందంటే 0 యాంగిల్ ఉంటుంది. సో క్లాక్ లో 12 o'clock చదువుతుంది కదా, 12 అయినప్పుడు లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ రెండు ఒకే నెంబర్ మీద ఉంటాయి. సో అప్పుడు ఆ రెండింటి మధ్య ఎలాంటి, రెండింటికి కూడా ఒకదానికి కోయిన్సైడ్ ఉంటాయి కాబట్టి వీటి మధ్య ఉండే యాంగిల్ ఎంత అవుతుంది, 0 degree యాంగిల్ అవుతుంది అనమాట. ఓకే చలో, నెక్స్ట్ రైట్ యాంగిల్ 90 degrees, స్ట్రైట్ యాంగిల్ 180 degrees, కంప్లీట్ యాంగిల్ 360 degrees. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ బిట్వీన్ 0 and 90, అంటే 0కి 90కి మిడిల్లో ఉండాలి, 0 ఉండకూడదు 90 ఉండకూడదు. అంటే 1 నుంచి 0 ఆఫ్టర్ నుంచి 89.9 వరకు, అంటే 90 బిఫోర్ వరకు, 0కి 90కి మిడిల్లో ఉంటే దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ బిట్వీన్ 90 and 180, 90కి 180కి మిడిల్లో ఉండాలి, 90కి 180కి మిడిల్లో ఉంటే దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ అబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ 180కి 360కి మిడిల్లో ఉంటాయి, బిట్వీన్ 180 and 360, between 180 and 360, this angle is called reflex angle. Okay children, zero angle, right angle, straight angle, complete angle. Acute angle ante between 0 and 90, obtuse angle is between 90 and 180, reflex angle is between 180 degrees and 360 degrees. These angles. Okay children, angles, types of angles. Next, parallel lines, perpendicular lines, intersecting lines. ఓకే, ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఇవి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ యూ రీడ్ చిల్డ్రన్ దిస్ ఇంట్రడక్షన్ 3 or 4 times. యూ రీడ్ దిస్ డెఫినేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకోండి. సో ప్రతి యాంగిల్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ సి ఎక్సర్సైజ్ 5.1. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 5.1లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. గివ్ ఎనీ 5 examples ఆఫ్ లైన్ సెగ్మెంట్ అబ్జర్వ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. సో లిజన్, గివ్ ఎనీ 5 examples ఆఫ్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే మనకు తెలుసు కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ద లైన్ సెగ్మెంట్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ లెంత్. లైన్ సెగ్మెంట్ అంటే ఫిక్స్డ్ లెంత్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో మన క్లాస్ రూమ్లో లైన్ సెగ్మెంట్కి సంబంధించి ఏవైనా 5 examples చెప్పాలంటే, సో already one example given here. Edge of blackboard.
ఎడ్జ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్. ఎందుకు? ఇది ఫిక్స్డ్ లెంత్, బోర్డ్ అక్కడ వరకే ఉంది, ఈ సైడ్ ఇక్కడ వరకు ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఇంకా చెప్పండి ఎగ్జాంపుల్స్ ఏవైనా. ఎడ్జ్ ఆఫ్ బెంచ్, ఎడ్జ్ ఆఫ్ క్లాస్ రూమ్, ఎడ్జ్ ఆఫ్ బుక్. ఈ బుక్ ఎడ్జ్ ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఎందుకు? ఇది ఫిక్స్డ్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిక్స్డ్ లెంత్. ఓకే చిల్డ్రన్, యు రైట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ see children, next problem. Measure all the line segment in the figure given below and arrange them in ascending order of their lengths. Identify the longest line segment. Okay children, here one line segment given. Third one, see here one line segment given. In your textbook this line segment find with scale. Scale to din length ఎంత ఉందో find out చేయండి. Okay, so see A, B, C, D, E. ఓకే చిల్డ్రన్, సో స్కేల్ తో ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 1 2 3 4 టోటల్ ఎంత ఉంది? 4 సెంటీమీటర్స్ ఉంటుంది. యు ఫైండ్ విత్ స్కేల్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 1 సెంటీమీటర్. ఈ రెండింటి మధ్యలో ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్. C కి D కి మిడిల్ ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్. D కి మిడిల్ ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్ ఉంటుంది. Okay children, now see line segments రాయాలి. So line segment means is a fixed length. So two end points ఉన్న ప్రతిది కూడా ఏమవుతుంది? line segment అవుతుంది. Therefore the line segments is equal, the line segments are, the line segments are, see children, first A తో స్టార్ట్ చేయండి. AB is equal to 1 సెంటీమీటర్. నెక్స్ట్ AC కూడా ఒక లైన్ సెగ్మెంట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ సెగ్మెంట్. సో AC ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 1 + 1 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ AD ఎంత అవుతుంది? 1 2 3 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ AE ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. కంపల్సరీ లైన్ సెగ్మెంట్ సింబల్ వేయాలి చూడండి ఈ లెటర్స్ పైన. ఓకే, నెక్స్ట్ ఏ కంప్లీటెడ్. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. B నుంచి C కి కదా 1 సెంటీమీటర్ కదా. నెక్స్ట్ BD 1 + 2 సెంటీమీటర్స్. BD ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ BE 3 సెంటీమీటర్స్. BE 3 సెంటీమీటర్స్. ఓకే చూడండి, నెక్స్ట్ B కంప్లీటెడ్. CD how many centimeters? C నుంచి D 1 centimeter. Next CE how many centimeters? CE కదా 1 + 1 2 centimeters. Okay, completed. Next DE 1 centimeter. Okay children, completed. See children, first AB, AC, AD, AE, these are line segments. Next BC is the one line segment. Next BD also line segment. Next BE also line segment. Next CD also one line segment. CE also one line segment. Next DE also line segment. Okay children, now these line segments write in ascending order. What cheyali? Ascending order lo rayali. Ascending order means small numbers to big numbers. Therefore ascending order is equal ascending order లో ఫస్ట్ వన్ ఏమొస్తుంది? 1 మీన్స్ A B. ఇక్కడ ఉంది 1 B C. నెక్స్ట్ C D. నెక్స్ట్ 1 after 2 A C. నెక్స్ట్ here B D. నెక్స్ట్ here C E. children D also 1 కదా, ఇక్కడ D కూడా రాసుకుందాం. ఇక్కడ D కూడా రాసుకుందాం. D also 1 కదా, చూడండి AB 1 సెంటీమీటర్, BC 1 సెంటీమీటర్, CD 1 సెంటీమీటర్, D కూడా 1 సెంటీమీటర్. నెక్స్ట్ 1 కంప్లీటెడ్. స్మాల్ నెంబర్స్ టు బిగ్ నెంబర్స్ రాస్తున్నాం కదా, 1 after 2 AC. నెక్స్ట్ AC after 2 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? BD. నెక్స్ట్ BD after 2 సెంటీమీటర్స్ CE. ఇది చూడండి, నెక్స్ట్ 2 సెంటీమీటర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ 3 ఎక్కడ ఉంది? AD. నెక్స్ట్ 3 ఎక్కడ ఉంది? BE.
B, E. Next 3 completed. 4 centimeters ఎక్కడ ఉంది? A, E. Okay, this is the ascending order. Okay, children. You find scale in your textbook. Textbook లో మీ స్కేల్ తో దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఆ 4 సెంటీమీటర్ లో ఈచ్ వన్ 1 సెంటీమీటర్ ఉంటుంది చిల్డ్రన్. AB1 ఉంటుంది, BC1 ఉంటుంది, CD1 ఉంటుంది, DE కూడా 1 ఉంటుంది. సో వాటిని మనం లైన్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకొని రాసుకొని అసెండింగ్ ఆర్డర్ లో రాస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ వన్ చూడండి. ఏ మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ లొకేటెడ్ బై శ్వేత అండ్ రేష్మ లైక్ దిస్. See first. So this is AB. AB. So this is midpoint. C of Sweta. Sweta ఏం చేసింది? మిడ్ పాయింట్ ని ఇక్కడ పెట్టింది అన్నమాట. నెక్స్ట్ రేష్మ A B. So midpoint is here. C. Okay children, this Reshma is located here. Okay, Reshma is located midpoint here and Sweta is located midpoint here. Okay, which is the correct answer? Which is the midpoint? So Sweta correct ga midpoint lo unda, lekin Reshma correct ga midpoint indicate chesinda. So ఏది correct answer అనేది మనం find out చేయాలి. See children, in your textbook you find with scale this AB is equal to how many centimeters? Here AB is equal to how many centimeters? 3 centimeters. First AC find out. AC is equal to how many centimeters? 1 centimeters. 1 centimeter. CB is equal to 2 centimeter. CB equal to 2 centimeter. Okay children, this is about Sweta. Next Reshma. So AC equal to 1.5 centimeter. CB is equal to 1.5 centimeter. AB is equal to total 3 centimeter. Reshma located at midpoint. AC is equal to 1.5 centimeter and CB is equal to 1.5 centimeter. So which is the correct? Which is the correct answer? Reshma is correctly located midpoint at C because AC is equal to AB. అంటే 2 parts చేసినప్పుడు 2 parts ఈక్వల్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ మిడ్ పాయింట్ కదా. therefore AC is equal to CB. అంటే రేష్మా కరెక్ట్ గా మిడిల్ లో లొకేట్ చేసింది కాబట్టి సో AC is equal to 1.5 అండి, CB is equal to కూడా ఎంత ఉంది 1.5 అంటే both are equal. So Reshma is correctly located the midpoint C of AB. Okay children, so this is the answer. Therefore Reshma is correctly located midpoint midpoint C of AB. Okay children, Sweta not correct because AC is equal to 1 centimeter. అంటే A నుంచి C కి 1 centimeter ఉంది, C నుంచి B కి 2 centimeters ఉంది. మిడ్ పాయింట్ అంటే ఏంటి? A నుంచి C కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో C నుంచి B కి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి కదా. సో here equal. Okay children, so that is the answer. Okay children, note down. See children, next one, fifth one. Each of this figure given alongside see children, fourth problem. See children, this fourth problem. Each of these figures given alongside has many line segments. For the almirah, we have shown one line segment along the longer edge. Identify and mark all such line segments in this figure. Here 3 figures given: almirah, trunk box and one pyramid. So వీటికి ఏం చేయాలి? మనం లైన్ సెగ్మెంట్స్ అనేవి రాయాలి. మనం లెటర్స్ రాయాలి, వర్టెక్స్ దగ్గర అంటే పాయింట్స్ దగ్గర లెటర్స్ ఇవ్వాలి, ABCDలు. సో ఆ లైన్ సెగ్మెంట్స్ని మనం ఇక్కడ నోట్ డౌన్ చేయాలి. See children, first one. See first one, pyramid తీసుకుందాం. First one, triangle. ఫిఫ్త్ లో ఫస్ట్ ఫిగర్. ఓకే, ఫిగర్ 1. ఫిగర్ 1 ఫస్ట్ AB
BC, CD, DA. Okay children, this is the first one. Next second one, trunk box. Figure 2. Figure 2. AB. Next BC, CD, DA, EF, FB, next FG, FG, next GC, next EA. Okay children, so these are the line segments of this trunk box. Next almirah, third one, figure 3. AB, BC, AF, FE, ED, next DC, EB, DC, ED. Okay children, so these are the వీటికి ఫిగర్స్ కి ఎలా ఇవ్వాలంటే లెటర్స్ సి చిల్డ్రన్ కానీ నేను ఇచ్చాను చూడండి. సో ఇట్లా మీరు కూడా లెటర్స్ ఇవ్వాలి. ABCD పిరమిడ్కి. నెక్స్ట్ ట్రంక్ బాక్స్ కూడా ABCDEFG. నెక్స్ట్ అల్మరాకి ABCEFD. ఓకే చిల్డ్రన్, సో ఇలా నేమ్స్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు చూపించినట్లుగా అవి రాయాలన్నమాట లైన్ సీక్వెన్స్. ఫిగర్ 1కి లైన్ సీక్వెంట్ AB, BC, CD, DA. ఫిగర్ 2కి లైన్ సీక్వెంట్ AB, BC, CD, DA, EF, FB, FG, GC, EA. నెక్స్ట్ ఫిగర్ 3కి AB, BC, AF, FE, ED, DC, EB. ఓకే, దీస్ ఆర్ ద లైన్ సెగ్మెంట్స్ ఆఫ్ గివెన్ ఫిగర్స్. ఓకే చిల్డ్రన్, ఎక్సైజ్ 5.1 కంప్లీటెడ్ కదా. నౌ సి ఎక్సైజ్ 5.2లో ఫస్ట్ మనం చూడండి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మీరు కంప్లీట్ చేయండి. సో నేను క్వశ్చన్స్ చదువుతాను, మీరు ఆన్సర్స్ రాసేయండి. సి ఫస్ట్ వన్, అండ్ యాంగిల్ స్మాలర్ దాన్ రైట్ యాంగిల్ ఈస్ అక్యూట్ యాంగిల్. మీకు ఆల్రెడీ నేను యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ అండ్ యాంగిల్ స్మాలర్ దాన్ రైట్ యాంగిల్ ఈజ్ అక్యూట్ యాంగిల్ అట. సో రైట్ యాంగిల్ అంటే ఎంత? 90 degrees కదా. సో 90 degrees కంటే తక్కువగా ఉంటే ఆ యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటారట. సో ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ సెకండ్ వన్, ఏ రైట్ యాంగిల్ మీజర్స్ 180 degrees. ట్రూ ఆర్ ఫాల్స్? నెక్స్ట్ థర్డ్ వన్, ఏ స్ట్రైట్ యాంగిల్ మీజర్స్ 90 degrees. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మీజర్ గ్రేటర్ దాన్ 180 degree ఈజ్ ఏ రిఫ్లెక్స్ యాంగిల్. అంటే గ్రేటర్ దాన్ 180 అనేది రిఫ్లెక్స్ యాంగిల్ అట. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ కంప్లీట్ యాంగిల్ మీజర్స్ 360 degrees. ట్రూనా ఫాల్సా? ఓకే చిల్డ్రన్, యూ కంప్లీట్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. హియర్ వన్ ఫిగర్ గివెన్. ఈ ఫిగర్ని మీరు ఏం చేస్తారంటే ఇన్ యువర్ జామెట్రీ బాక్స్ యూ హ్యావ్ ప్రొటాక్టర్స్. ప్రొటాక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొటాక్టర్తో ఫైండ్ అవుట్ చేయండి యాంగిల్స్. సీ దట్ క్వశ్చన్, విచ్ యాంగిల్స్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆర్ అక్యూట్ అండ్ విచ్ ఆర్ అబ్ట్యూస్. అంటే దీంట్లో ఉన్న 4 యాంగిల్స్లో ఏవేవి అక్యూట్ యాంగిల్స్, ఏవేవి అబ్ట్యూస్ యాంగిల్స్. చెక్ యువర్ ఎస్టిమేషన్ బై మెజరింగ్ దెమ్. రైట్ దేర్ మెజర్స్ టు. అంటే వాటిని మెజర్స్ చేసి యాంగిల్స్ వేయాలన్నమాట. ఓకే చిల్డ్రన్, సీ దట్ సెకండ్ ప్రాబ్లం ఆన్సర్. See children, second problem. What is the figure? Is it the figure? So this is angle 1, this is 2, this is 3, this is 4. ఓకే చిల్డ్రన్, మీరు ప్రొటాక్టర్ తీసుకొని ఈ పాయింట్స్ని ప్రొటాక్టర్ మిడిల్ పాయింట్లో పెట్టి సో యాంగిల్ 1 ఎంత, యాంగిల్ 2 ఎంత, యాంగిల్ 3 ఎంత, యాంగిల్ 4 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను చిల్డ్రన్. వన్స్ అగైన్ యూ చెక్. ఓకే చిల్డ్రన్, సో see here, angle 1 is equal to 80 degrees. Okay children, next angle 2 is equal to 100 degrees. Next angle 3 is equal to 80 degrees. Next angle 4 is equal to 100
degrees children. Okay children, see children here, angle 1, angle 2, angle 3, angle 4 find out chesam kada. So which two are equal? Angle 1 and angle 3 are which angles? ఇక్కడ మనం ఈ యాంగిల్స్ నేమ్స్ కదా రాయాల్సింది. సో యాంగిల్ 1 ఎంత 80 డిగ్రీస్, యాంగిల్ 3 ఎంత 80 డిగ్రీస్. సో ఈ రెండు కూడా లెస్ దాన్ 90 ఉన్నాయి. సో లెస్ దాన్ 90 అంటే ఏ యాంగిల్? acute angle. So angle 1 and angle 3 are acute angles. Acute angles. Acute angles. Okay children. Next angle 2 and angle 4. Angle 4 are which angles? 100 degrees kada. So more than 90, less than 180. 90 కంటే ఎక్కువ ఉన్నాయి, 180 కంటే తక్కువగా ఉన్నాయి. సో ఈ యాంగిల్స్ ఏమంటారు? obtuse angle. Obtuse angle. Obtuse angle. Okay children. So these are the angles names. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఈ ఫిగర్ లో ఈ యాంగిల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఆ యాంగిల్స్ నేమ్స్ రాయాలి. సో 80 లెస్ దాన్ 90 ఉంది కాబట్టి acute angles అవుతుంది. ఈ రెండు 100 ఉన్నాయి కాబట్టి 90 to 180 అంటే 90 కి 180 కి మిడిల్ లో ఉన్నాయి కాబట్టి obtuse angles అవుతాయి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ లో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ దిస్ యాంగిల్స్? ఇక్కడ కూడా మనకి యాంగిల్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా మనకి యాంగిల్స్ ఇచ్చాడు. ఓకే చిల్డ్రన్, measure this angles, which is the largest angle, which is the largest angle in this three. See children, first one ఇలా ఉంది. సో ఈ యాంగిల్ మీరు ఏం చేస్తారంటే ప్రొట్రాక్టర్ తో ఫైండ్ అవుట్ చేయండి. A B C, that means angle A B C is equal to ప్రొట్రాక్టర్ తో ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? 70 degrees వస్తుంది. 70 degrees. You check it, this is correct or not. ఇది కరెక్టా కదా మీరు చెక్ చేసి వేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. వాట్ ఈస్ ద యాంగిల్ సెకండ్ వన్? D E F. ఓకే చిల్డ్రన్, యాంగిల్ D E F is equal to 120 degrees. Equal to 120 degrees. నెక్స్ట్ థర్డ్ వన్. ఇది ఫైండ్ అవుట్ చేయకుండా నేను చెప్పొచ్చు. perpendicular కదా, perpendicular means it is compulsory here. Angle is right angle, that means 90 degrees. Right angle అంటే 90 degrees, straight angle అంటే 180 degrees. Therefore P Q R, angle P Q R is equal to 90 degrees. Okay, in these three angles which is the greater angle? Therefore 120 degrees is the greater angle. 120 degree is the greater angle. Okay children, so this is the solution of third problem. Okay, note down children, these angles you find out with protractor. Already నేను ఫైండ్ అవుట్ చేశాను. సో మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి ఇది కరెక్టా కదా చెక్ చేసుకుని ఆఫ్టర్ యూ కెన్ రైట్ దిస్ యాంగిల్స్. ఓకే children, note down. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. Write the types of angles formed between the long hand and short hand of a clock at the given timings. సో క్లాక్ లో ఇక్కడ మనకి ఏం చేశారు, కొన్ని టైమింగ్స్ ఇచ్చారు. సో ఆ టైమింగ్స్ కి లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కి మిడిల్ లో ఎంత యాంగిల్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్ ఫోర్త్ లో ఫస్ట్ వన్ ఎట్ 9 o'clock in the morning. At 9 o'clock in the morning. At 9 o'clock in the morning. So morning 9 o'clock ఎలా ఉంటుంది? See children, ఇది క్లాక్ ఉంటుంది. ఓకే children, so 12 1 2 3. okay, next 4 5 7 8 10 11. ఓకే children, so ఇది ఒక క్లాక్ అనుకున్నాం. మనం ఫస్ట్ హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. రఫ్గా మనం ఫస్ట్ హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. 9 o'clock కదా. సి చిల్డ్రన్, 9 o'clock అంటే ఎలా ఉంటుంది? సో ఇది 9 o'clock, ఇది 9 o'clock కదా. సో 9 o'clock టూ హ్యాండ్స్ కూడా ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో పర్పెండిక్యులర్ గా ఉంటే మనకి ఏ యాంగిల్ ఉన్నట్టు? ఏ యాంగిల్? 90 degrees అంటే రైట్ యాంగిల్. సో 9 o'clock in the morning is right angle. Is right angle. It is equal to 90 degrees. Okay children, understand? Next second one,
at 6 o'clock in the evening. At 6 o'clock in the evening. See children. Here 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. Okay children. Okay, 6 o'clock means this is the 6 o'clock in the evening. Okay children, so 6 o'clock means this is straight line. What is the straight angle? In the straight angle, we already first introduction of Japan angles. Straight angle is equal to 180 degrees. Straight angle is equal to 180 degrees. So this answer is at 6 o'clock. At 6 o'clock in the evening. In the evening is which angle? Straight angle. Straight angle. Okay children, in the evening straight angle. Next see children, third one, at afternoon. At afternoon. So afternoon 12 o'clock kada. So 12 o'clock lo emutundi, two hands kuda coincide avutadi. Two hands kuda coincide avutadi. అంటే వన్ హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఏమున్నట్లు? జీరో యాంగిల్. ఓకే చిల్డ్రన్, దట్ యాంగిల్ ఇస్ జీరో యాంగిల్. ఎట్ ఆఫ్టర్నూన్ at 12 noon. At 12 noon is zero angle. Is zero angle. Okay children, next fourth one, at 4 o'clock in the afternoon. At 4 o'clock in the afternoon. See children, మనం 4 o'clock కదా రాసింది, 4 o'clock in the afternoon. See children, మార్నింగ్ అంటే ఇన్సైడ్ కౌంట్ చేస్తాం, లోపల ఉన్న యాంగిల్ కౌంట్ చేస్తాం. At 4 o'clock in the evening kada, so outside angle count చేయాలి. So outside angle count చేయాలి. See children, ఈ సైడ్ ఎక్కువ ఉంటుంది యాంగిల్, ఈ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి see children, ఇక్కడ వరకు ఉంటే మనకి 90, ఇది 90 అవుతుంది 3 ఉంటే. సో ఇది మోర్ దాన్ 3 ఉంది కదా, అంటే మోర్ దాన్ 90 ఉంది. స్ట్రైట్ యాంగిల్ అయితే 90, సారీ రైట్ యాంగిల్ 90. సో ఇది 90 కంటే ఎక్కువగా ఉంది కదా. సో 90 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మోర్ దాన్ 90 లెస్ దాన్ 180 ఉంది. మోర్ దాన్ 90 less than 180 ఉంది కాబట్టి that angle is called obtuse angle. That angle is called obtuse angle. Okay children, see fourth one, at 4 o'clock in the afternoon. At 4 o'clock in the afternoon. The afternoon is which angle? Obtuse angle. Obtuse angle. Of this angle. Okay children, this angle. Next, at 8 o'clock in the night. At 8 o'clock in the night. See children, ఈ యాంగిల్ అన్నమాట. At 8 o'clock in the night. సో 8 o'clock అంటున్నా కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇన్ ద నైట్, అంటే నైట్ టైం కాబట్టి. సో ఈ అవుట్ సైడ్ అంటే ఈట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో మనం ఈ షార్ట్ హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి రొటేట్ అయిందో ఆ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది ఏమవుతుంది? రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఎందుకు? మోర్ దాన్ 180. ఇక్కడ వరకు స్ట్రైట్ యాంగిల్ కదా, 6 వరకు స్ట్రైట్ యాంగిల్ అంటే 180. సో ఇది 180 కంటే ఎక్కువగా ఉంది, 360 కంటే తక్కువగా ఉంది కాబట్టి సో దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే చిల్డ్రన్, ఫిఫ్త్ వన్, at 8 o'clock. At 8 o'clock in the night. In the night is reflex angle. Is reflex angle. Reflex angle. Okay children, do you understand? First one, 9 o'clock అంటే ఏమవుతుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి 90 degrees, that is right angle. నెక్స్ట్ 6 o'clock అంటే స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ యాంగిల్, అంటే సో 180 ఉంటుంది కాబట్టి స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 12 o'clock అంటే టూ హ్యాండ్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి వాటి మిడిల్ లో ఏముంటుంది? జీరో యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. 4 o'clock అంటే సో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 180 కాబట్టి ఆబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ 8 o'clock ఇన్ ద నైట్. సో 8 o'clock ఇన్ ద నైట్ ఏమవుతుంది? సో ఈ యాంగిల్ తీసుకుంటే కాబట్టి మోర్ దాన్ 180 ఉంది కాబట్టి దట్ ఈస్ రిఫ్లెక్స్ యాంగిల్. మోర్ దాన్ 180 ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. నెక్స్ట్ సీ చిల్డ్రన్, మ్యాచ్ ద యాంగిల్స్ బై మెజర్. డ్రా ఫిగర్స్ ఫర్ దీస్ ఆల్. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్కి
ఇక్కడ ఉంది కదా, మ్యాచ్ ద యాంగిల్స్ బై మెజర్, డ్రా ఫిగర్స్ ఫర్ దిస్ ఆర్ యాజ్ వెల్. ఓకే, గ్రూప్ ఏ గ్రూప్ బి అక్యూట్ యాంగిల్ మ్యాచ్ చేయాలి. అక్యూట్ యాంగిల్ అంటే ఎంత, రైట్ యాంగిల్ అంటే ఎంత, అబ్ట్యూస్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, వీటిని మ్యాచింగ్ చేయాలి. ప్లస్ అక్కడ ఏ యాంగిల్స్ ఉన్నాయో ఆ యాంగిల్స్కి ఫిగర్స్ డ్రా చేయాలి. ఓకే చిల్డ్రన్, దిస్ వన్ డూ హోంవర్క్ చిల్డ్రన్, note down that answer. Okay, exercise 5.2 completed children. Next exercise 5.3. 5.3 lo first problem children children, which of the following are models for parallel lines, perpendicular lines and which are neither of them. So ఇక్కడ ఇచ్చిన లైన్స్ లో ఏవి parallel lines, ఏవి perpendicular lines, ఏవి neither parallel nor perpendicular మనం ఫైండ్ అవుట్ చేయాలి. See first one, what is the first one? The vertical window bars. The vertical window bars. Vertical window bars ఎలా ఉంటాయి, ఇది విండో అనుకుందాం. ఓకే చిల్డ్రన్, సో ఇది విండో అయితే వర్టికల్ విండో బార్స్ అంటే వర్టికల్ అంటే ఇవే కదా, ఇటు కదా, ఇటు ఎట్లా ఉన్నాయి ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉన్నాయా, పర్పెండిక్యులర్ గా ఉన్నాయా, నైదర్ ప్యారలల్ నార్ పర్పెండిక్యులర్, అంటే అటు ప్యారలల్ కాకుండా ఇటు పర్పెండిక్యులర్ కాకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ నైదర్ ప్యారలల్ నార్ పర్పెండిక్యులర్ అని చెప్పుకుంటాము. ఓకే, సో ఈ రెండు ఎలా ఉన్నాయి ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయి. సో ఇలా ఉంటే ఏమంటాం మనం ప్యారలల్ కదా. సో దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ద వర్టికల్ విండో బార్స్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్ lines. Okay, so that is the first one. Next, second one, railway lines. Railway lines, that means railway track. So railway track is the best example of parallel lines. ఎందుకంటే రైల్వే ట్రాక్స్, రైల్వే లైన్స్ ఇలా ఉండే ఈ రెండు కూడా ఎప్పుడు కలవవు. ఇది మొత్తం కలిపితే ట్రాక్, ఇది ఒక రైల్వే లైన్, ఇది ఒక లైన్. సో ఈ రెండు లైన్స్ కూడా ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వవు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ parallel lines is railway track. Okay children, so railway lines. Railway lines ఏంటి, parallel lines. Railway lines parallel lines. Parallel lines. Next, third one. This third one, the adjacent edge of door. The adjacent edge of door. So ఇది ఒక డోర్ అనుకుందాం, ఇది డోర్ అనుకుంటే సో అడ్జసెంట్ ఏంటి, పక్క పక్కన ఉండేది అనమాట. అంటే ఈ లైన్ సెగ్మెంట్ పక్కన ఉండేది ఇది కాబట్టి సో ఇలా ఉండేదాన్ని ఏమొస్తారు, వీటిని ఈ లైన్స్ ఏమంటారు, మీకు ఫస్ట్ లో చెప్పాను. వీటి మధ్య ఉంటుంది యాంగిల్ 90 degrees కాబట్టి 90 degrees అంటే ఏమంటాము, పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము. విచ్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్. సో ద అడ్జసెంట్ of door, the adjacent edge of door, perpendicular lines. Perpendicular lines. Okay children, perpendicular lines. Next, last one, fourth one, the letter B. The letter B in English alphabet. సో లెటర్ బి అనేది ఏ లైన్స్, ప్యారలల్ లైన్సా పర్పెండిక్యులర్ లైన్సా, ఇలా ఉంది కదా. సో ఈ రెండు లైన్స్ అనేది ప్యారలల్ లైన్సా పర్పెండిక్యులర్ లైన్సా, ప్యారలల్ లైన్స్ కావు, పర్పెండిక్యులర్ లైన్స్ కావు. సో దట్స్ వై ఏమని రాసుకుంటాం మనం, నైదర్ ప్యారలల్ నార్ పర్పెండిక్యులర్ అని రాసుకుంటాం. నైదర్ ప్యారలల్ నార్ పర్పెండిక్యులర్, neither parallel nor perpendicular. Okay children, next fifth one, the opposite edges of blackboard. Blackboard కి opposite edges ఉన్నాయి కదా, ఇదొక ఎడ్జ్ అదొక ఎడ్జ్ కదా. సో ఈ టూ ఎడ్జెస్ అనేది ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయా, ప్యారలల్ గా ఉన్నాయా, సో ఇలా ఉన్నాయి కదా. సో ఈ టూ అనేది ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి సో దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ద opposite edges of blackboard is equal
parallel lines. Parallel lines. Okay children, parallel lines, perpendicular lines అర్థమైంది కదా. సో రెండు కూడా ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాము. ఓకేనా, రెండు లైన్స్ మిడిల్లో రైట్ యాంగిల్ ఉంటే 90 degrees ఉంటే దట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్ this children. Next third one, see children, third one problem చూడండి. ABCD is a rectangle. Here one rectangle given. See in the textbook this figure. ABCD is a rectangle. This third one children. A B C D. Okay children, so వీటికి ఏం చేయాలంటే ABCD is a rectangle, AC and BD are diagonals. AC and BD are diagonals. So write the pairs of parallel lines, perpendicular lines and intersecting lines from the figure in symbolic form. అంటే ఈ ఫిగర్ లో parallel lines ఎక్కడ ఉన్నాయి, perpendicular lines ఎక్కడ ఉన్నాయి, ఓకే, intersecting lines ఎక్కడ ఉన్నాయో వాటిని మనం సింబాలిక్ గా రాయాలి. See first one. This is third first one. A parallel lines. Parallel lines. See children, parallel lines అంటే ఏంటి? ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉండాలి కదా. See children, ఫస్ట్ ఈ లైన్ అంటే ఆపోజిట్ లైన్స్ ఉన్నాయి కదా. సో దిస్ టు ఆర్ parallel lines. AD and BC. AD and BC is the one pair of parallel line. AD BC. Okay children, this is one pair. This is one pair. Next to AB DC. AB DC. So this is the one more parallel lines. These two are one pair of parallel line. These two are one pair of parallel line. Okay children, so these are parallel lines. Next to perpendicular lines. Perpendicular lines. Perpendicular lines అంటే ఏంటి? మనం వాటి మధ్యలో రైట్ యాంగిల్ ఉండాలి. సో ఇలా ఉండే ప్రతిదీ కూడా ఏమవుతుంది, పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది అనమాట. సి ఫస్ట్ వన్ AD AB AD AB. So this is one pair. Next to BA BC. BA BC, one perpendicular line. Next to CD, ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది. సో ఈ షేప్ లో ఉంది కాబట్టి సో ఇప్పుడు పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ ఉంటుంది కదా, 90 డిగ్రీస్ ఉంటుంది. CD CB, CD CB. నెక్స్ట్ ఇంకోటి DA DC, DA DC. Okay, these are perpendicular lines. Okay children, next third one, what? Pairs of intersecting lines. Pairs of intersecting lines. Intersecting lines. Intersecting lines అంటే ఉదాహరణకు ఎక్కడైతే కామన్ గా ఉన్నాయో, కామన్ పాయింట్ ఉన్నాయో అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. See children, this is the intersecting lines. అంటే ఒకదానికొకటి క్రాస్ అయింది. అంటే BD AC, AC BD are one intersecting line. Next ఇది కూడా ఇంటర్సెక్టింగ్ లైనే. ఇది CB BD ఇలా ఉంది. సో ఇది ప్యారలల్ కాదు, పర్పెండిక్యులర్ కాదు. సో అదవుతుంది కాబట్టి నైదర్ ప్యారలల్ నాట్ పర్పెండిక్యులర్ కాబట్టి వీటిని ఏమంటాము, ఇంటర్సెక్టింగ్ లైన్ అంటారు. అంటే CB BD, CB BD. ఓకే చూడండి. నెక్స్ట్ AD AC, AD AC. నెక్స్ట్ సి చూడండి, ఇది CD CA, CD CA. Okay, see చూడండి, these are the pairs of intersecting lines, pairs of
perpendicular lines, pairs of parallel lines. Okay children, do you understand? Note down. Okay children, note down. See children, next problem. Next problem, see children, second problem in your geometry box you have set squares ఉంటాయి. So take the set squares and trace the shape. ఆ షేప్ ఏం చేయాలంటే మీరు పేపర్ మీద డ్రా చేయాలి. ఓకే చిల్డ్రన్, సో ఇలా ఉంటుంది అన్నమాట సెట్ స్క్వేర్స్ అనేది. ఇంకొకటి సెకండ్ వన్ ఇస్ ఇలా ఉంటుంది. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ షేప్ దిస్ వన్ అండ్ సెకండ్ వన్ ఇస్ దిస్ వన్. ఓకే, దీన్ని డబుల్ గా ఉంటుంది. These are called set squares. Set squares అంటాం. ఓకే, సెట్ స్క్వేర్స్ అంటాం. సి దీంట్లో ఏం రాయాలంటే సి ఏ బి సి డి ఈ ఎఫ్ పి క్యూ ఆర్ ఎస్ టి యు. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ ఇందులో ఏవి ప్యారలల్ ఏవి పర్పెండిక్యులర్ రాయాలి. సి ఫస్ట్ వన్, trace the copy of set squares on a paper and mark their perpendicular edges. ఏవేవి పర్పెండిక్యులర్, దీనికి ఏవి పర్పెండిక్యులర్ ఎడ్జెస్ రాయాలి. సో ఫస్ట్ వన్ ఫిగర్ 1, ఇది ఫిగర్ 1 అనుకున్నాం, ఇది ఫిగర్ 2 అనుకున్నాం. ఓకే చూడండి, ఫిగర్ 1. సో ఫిగర్ 1 పర్పెండిక్యులర్ లైన్ ఇస్ దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ లైన్. ఓకే, సో ఏబి ఏసి, ఏబి ఏసి. Next, inside DE DF, DE DF. Okay children, so this is the perpendicular lines in this set square. Okay, next in this figure 2, figure 2 lo perpendicular lines PQ QR, PQ QR. Okay children, next ST TU, ST TU, ST TU. Okay, these two are perpendicular. Okay, దీంట్లో ఇది perpendicular, so L shape. Next దీంట్లో ఈ రెండు perpendicular అన్నమాట. Okay children, so this is the answer. See children, this chapter exercise 5.3 also completed. So 5.1 completed, 5.2 completed, 5.3 also completed. సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం? యూస్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ అంటే ప్యారలల్ లైన్స్ నేర్చుకున్నాం, పర్పెండిక్యులర్ లైన్స్ నేర్చుకున్నాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ నేర్చుకున్నాం, అండ్ లైన్ సిగ్మెంట్స్, నేమ్స్ ఆఫ్ లైన్ సిగ్మెంట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, ఇంకా కంప్లీట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. సో ఈ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. Okay children, so once again you prepared and learn these angles and definitions also children. Note down, write neatly.